అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఉల్లిపాయ, వెల్లిపాయ లేదా వేరే ఏ స్పైసెస్ తిన్నా కూడా సెక్స్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే మన హిందూ కల్చర్లో సన్యాసులకు స్పైస్లెస్ ఫుడ్ పెడతారు. మన తెలుగులో ఒక నుడికారం కూడా ఉంది, ఉప్పు కారం తినే శరీరం కదా అని, కోరికలు ఉంటాయి అని. సామర్థ్యం కన్నా కూడా కోరికలు పెంచే అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఈ స్పైసెస్, ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ మిగతా స్పైసెస్, దాల్చిన చెక్క కానీ ఇవన్నీ కూడా మనం తిన్న తర్వాత అవి రక్తంలోకి ఎంటర్ అయ్యి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా కొంత బయటికి వస్తుంది. అలా వస్తూ యురెత్రాను స్టిమ్యులేట్ చేసి ఒక రకమైన మంట క్రియేట్ చేస్తుంది. సో యురెత్రల్ బర్నింగ్ సెన్సేషన్, దానివల్ల అతనికి కొద్దిపాటి కోరిక కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. స్పైసెస్ తీసుకోవాలి, ముఖ్యంగా యువకులు స్పైసెస్ తీసుకోవాలి. స్పైసెస్లో చాలా అఫ్రోడిషియాక్ అంటారు, డిజైర్ పెంచేటివి ఉంటాయి. కేవలం ఉల్లిపాయలే కాదు, ఉల్లిపాయలు వెల్లిపాయలు తినని వాళ్ళు ఇంగో కూడా వాడుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇంగో కూడా అది డిజైర్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత దాల్చిన చెక్క లాంటి వెల్ నోన్ థింగ్స్. ఆయుర్వేదంలో ఒక దూల్దుమ్మ అని ఒక చెట్టు ఉంటుంది, దాన్నే మనము తెలంగాణలో దూల్దుమ్మ అంటారు, మిగతా జిల్లాల్లో ఏమంటారో నాకు తెలియదు. ఆ చెట్టు కనుక తగిలితే మనకు ఇచ్చింగ్ వస్తుంది. దాని పౌడరు పాలల్లో కలిపి తాగమని కూడా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మంచివే. యోహింబీన్ అని ఒక చెట్టు ఉంది, దాని బార్క్ డిజైర్ పెంచుతుంది. ఈ యోహింబీన్ అనేది మన దేశంలో ఉండే చెట్టు కాదు, బయట దేశాల నుంచి వస్తుంది. కనుక ఫుడ్లో స్పైసీ ఫుడ్ తీసుకోవడం మంచిదే. ఎస్పెషల్లీ సమ్ పీపుల్ ఆర్ యూస్ టు సమ్ స్పైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ స్పైసెస్ వేరుగా ఉంటాయి, సౌత్ ఇండియన్ స్పైసెస్ వేరుగా ఉంటాయి, నార్త్ ఇండియన్ స్పైసీ ఫుడ్ వేరుగా ఉంటుంది. ఎనీ స్పైస్ ఈజ్ గుడ్. మీకు నచ్చితే ఆ నచ్చిన స్పైస్ తినండి. ఈ స్పైస్ కాస్త చెమటలో కూడా బయటకు వస్తుంది, కనుక పార్ట్నర్ను అడగండి. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయికి మీ చెమటలో వచ్చే ఆ స్పైస్ వాసన నచ్చుతుందా నచ్చట్లేదా అని. ఒకవేళ నచ్చకపోతే ఆ స్పైస్ మానేయండి. అమ్మాయిలకు సెన్సిటివిటీ కొంచెం మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. దే కెన్ స్మెల్ బెటర్ దెన్ అస్. కనుక వాళ్ళ సలహా తీసుకోండి. నేను ఒకసారి రష్యాలో పనిచేస్తున్నప్పుడు లిఫ్ట్లో చైనీస్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వాడే స్పైసెస్ వల్ల ఆ చెమటలో అదొక వెగటులాగా అయి నాకు వాంతి అయ్యేది. అందుకని నేను చైనీస్ కనుక లిఫ్ట్లో కనబడితే నేను 13 ఫ్లోర్స్ కూడా హాస్టల్ ఎక్కిపోయేవాడిని టు అవాయిడ్ ది లిఫ్ట్. సో మీకు ఏది నచ్చితే దాన్ని వాడుకోండి. కొంచెం ఆలోచించండి. కొంతమందికి మనం వాడే స్ప్రేస్ వల్ల కూడా చెమటతో కలిసి ఒక రకమైన వెగటు స్మెల్ వస్తుంది. కనుక ఎస్పెషల్లీ పార్ట్నర్తో ఫ్రీగా ఓపెన్గా డిస్కస్ చేయండి. ఆమెకు ఏ స్మెల్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది ఆ స్మెల్లే, ఆ సెంటే వాడుకోండి. కొద్దిమందికి అసలు సెంట్ అంటే కూడా ఇష్టం ఉండదు, కొద్దిమందికి అలర్జీగా ఉంటారు వాళ్ళు. అట్లాంటప్పుడు వితౌట్ సెంట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని వెళ్తే సరిపోతుంది. సో ఫుడ్లో స్పైసెస్ అనేది ఒక పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి మంచి ఆచారం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వెరీ కామన్. ఈ తిండిలో మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళము రైస్ ఎక్కువ తినడము, మిగతావి తక్కువ తినడం ఉంటుంది. పూర్ పీపుల్ పాపం ప్రోటీన్స్ వగైరా లేనప్పుడు జస్ట్ రైస్ అండ్ ఉల్లిపాయ తినే కల్చర్ కూడా ఎస్పెషల్లీ తెలంగాణలో ఉంది. సో మినిమం చీపెస్ట్ స్పైసెస్ ఉల్లిపాయలు. అన్ఫార్చునేట్లీ దాని ధర కూడా చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో
ఉల్లిపాయలు అనేటి తెలుగులో ఒక సామెత కూడా ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. కనుక ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ, తర్వాత అల్లం, ఇందాక మనం డిస్కస్ చేయడంలో అల్లం పాత్ర చాలా ఉంది. చాలా రాష్ట్రాల్లో చాయ్లో కూడా అల్లం కలుపుతారు. తర్వాత ఈ ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు కొన్ని స్పెషల్ ఈ అల్లము ఇట్లాంటి వాటి, కాకరకాయ, ముఖ్యంగా కాకరకాయ రసం తాగుతారు షుగర్ ఉంది అని. ఇట్స్ డేంజరస్. 1-2 డెత్స్ కూడా అయినవి ఈ కాకరకాయ రసం ఎర్లీ మార్నింగ్. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటుంది కనుక బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోయి ఉంటుంది. ఆ టైంలో కనుక మనం ఇంకా తగ్గించేవి తీసుకుంటే కూడా డేంజర్ ఉంటుంది. కనుక పార్కింగ్కి వెళ్ళి ఆ పార్క్లో వాడిచ్చే ఏదో రసాలు అవి తాగడం మంచిది కాదు. ఒకవేళ తాగదలుచుకుంటే దాన్ని తీసుకొచ్చి ఎనలైజ్ చేసి అందులో ఏముంది కనుక్కొని అది మీ శరీరానికి వండుతుందా లేదా. ఒకవేళ అది సడన్గా షుగర్ రిడ్యూస్ చేసే క్యారెక్టర్ ఉంటే అట్లాంటిది అవాయిడ్ చేయడం కానీ, తర్వాత వాకింగ్కి వెళ్ళే ముందు వాకింగ్ మధ్యలోనూ అవసరం అనుకుంటే షుగర్ లెవెల్స్ చూసుకోవడము, ముఖ్యంగా ఈ పచ్చి రసాలు తీసుకోవడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకు స్పెషల్ జాగ్రత్త ఏంటంటే ఆ కాకరకాయ రసమో లేకుంటే ఇంకేదో గ్రీన్ కలర్ది ఒకటి ఇస్తాడు. యూజువల్గా వాకర్స్కి అది అక్కడ ఫ్యాషన్, కొంత దూరం నడిచి తాగి ఇంటికి వస్తామని. కనుక ఎనీథింగ్ లోపలికి వెళ్ళే ముందు కెమికల్ అనాలిసిస్ చూసుకొని అది మంచిదేనా కాదా, దాంట్లో మీకు మీ శరీరానికి ఉన్న వ్యాధులకు మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కు అది సూటబుల్ అవునా కాదా అనేది చేసుకొని, ఏదో మనం పేపర్లో వచ్చిందనో లేదా నెట్లో చూసామనో అన్నీ చేయకూడదు. నో డౌట్ మెంతులు, కాకరకాయలు ఇట్లాంటివన్నీ కూడా షుగర్కు మంచిదే, కానీ అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. దేనైనా ఎక్కువగా తీసుకోకూడదు. కనుక మీరు దీన్ని అనలైజ్ చేసుకొని తీసుకోండి. చాలా మంచి క్వశ్చను. మద్యాన్ని సేవించడాన్ని తెలుగులో మనం సురాపానం అంటాం. సురా అంటే దేవతలు. సో దేవతలు తాగేది సురాపానం. మనుషులు మనం అంతా మంచినీళ్ళు తాగితే వాళ్ళు డైరెక్ట్గా వైనో విస్కో ఏదో అట్లాంటిది ఏదో తాగుతారు. ఈ మద్యంలో కామన్గా యంగ్ పీపుల్ వాడేది బీరు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ బీర్ కన్నా కూడా తక్కువ వచ్చేటి ఈ మధ్య కొన్ని వచ్చాయి. ఏదో రెడ్ బుల్ అని ఒకటి వస్తుంది, అది ఇంకా తక్కువ ఉంటుంది. బట్ మద్యమే. మ్యాక్సిమం మనకు వచ్చేసరికి బ్రాండీలో మ్యాక్సిమం 40% దాకా కూడా ఉంటుంది. అందుకనే డిఫెన్స్లో పనిచేసేవాళ్ళు యూజువల్గా బ్రాండీ తాగుతారు. యంగ్స్టర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బీర్తో స్టార్ట్ చేస్తారు. బీర్ కూడా తాగడం ఇష్టం లేని వాళ్ళు రెడ్ బుల్ తాగుతారు. మద్యం ఏది తాగినా, వైన్ తాగినా, విస్కీ తాగినా, బీర్ తాగినా, ఇంకేది తాగినా కూడా మనకున్న సైకలాజికల్ ఫియర్స్ను కొంచెం తక్కువ చేస్తుంది. మీరు ఏ న్యూస్ పేపర్లో క్రైమ్ రిపోర్ట్ చదివినా అతను క్రైమ్ చేయకన్నా ముందు వెళ్ళి డ్రింక్స్ తీసుకొని తర్వాత మర్డర్ చేశాడు, లేదా డ్రింక్స్ తీసుకొని రేప్ చేశాడు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చదువుతాం. సో మద్యం తీసుకున్నప్పుడు విచక్షణ జ్ఞానం పోతుంది. మంచి చెడు అనే భయము ఇట్లాంటివి పోతాయి. కనుక అది ఇంక్రీజెస్ ద డిజైర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో వైఫ్ లేదు, ఇంకెవరో ఇంటికి వచ్చారు, ఆ అమ్మాయిని వీడు సెక్స్ చేద్దాం అనుకున్నాడు. మద్యం సేవించకుండా వెళ్ళినప్పుడు వీడికి ఒక భయం ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే ఏమన్నా అవుతుందేమో, వైఫ్కి తెలిస్తే డైవర్స్ ఇస్తుందేమో, ఇట్లాంటి భయం ఉంటుంది. ఆ మద్యం తాగినప్పుడు ఆ ఆలోచనలు ఏవి రావు. అతనికి సెక్స్ ఆలోచన ఉంటే సెక్స్ ఆలోచన వస్తుంటుంది. మద్యం తాగిన ప్రతి వ్యక్తి ఒకేలాగా బిహేవ్ చేయరు. ఒకడేమో చెంచడు తాగి కోతిలాగా ఎగురుతాడు, ఇంకోడేమో లీటర్ తాగి
కామ్గా వెళ్ళి కూర్చుంటారు. సో వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఈ మద్యం ఎఫెక్ట్స్ వాళ్ళ శరీరం మీద ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇట్ ఇంక్రీజెస్ ద డిజైర్ అండ్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్. దాన్ని కోరికలు పెరిగి పర్ఫార్మెన్స్లో తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే పర్ఫార్మెన్స్ కూడా మొదట్లో ఏమీ ఉండదు, బట్ రెగ్యులర్గా రోజు ఎవరైతే 30 ml తాగినా 60 ml తాగినా లివర్ చెడిపోతుంటుంది. లివర్ నుంచి కొన్ని ఎంజైమ్స్ మేల్ హార్మోన్స్కి అవసరం ఉంటుంది. టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్కు లివర్ నుంచి రావాల్సినటువంటి ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దానివల్ల మగతనం తగ్గిపోతుంది. తర్వాత బాగా రెగ్యులర్గా డ్రింక్స్ తీసుకునే వాళ్ళకు లివర్ సిరోసిస్ అంటారు, లివర్ పూర్తిగా చెడిపోతుంది. తర్వాత గైనకమాజియా అంటారు, ఈ మగవాళ్ళు కూడా రొమ్ములు లాంటివి పెరుగుతాయి. సో మద్యం అప్పుడప్పుడు తాగితే మంచిదే, రెగ్యులర్గా మంచిది కాదు. ముఖ్యంగా చాలామంది ఏమిటంటే మద్యం తాగితే కానీ నేను సెక్స్ చేయలేను అనే కండిషన్లో ఉంటుంది. అంత అవసరం లేదు. ఇప్పుడు మంచి మందులు వచ్చాయి, PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్తో కూడా మీరు అవసరం అనుకుంటే మద్యం సేవించవచ్చు, వాటికి ఏమి కాంట్రా ఇండికేషన్ లేదు. ఆ ట్యాబ్లెట్తో పాటు అది కూడా తీసుకోవచ్చు. బట్ శృంగారం కోసం అని మద్యం తాగడం మంచిది కాదు. శృంగారం కోసం అయితే ట్యాబ్లెట్ వేసుకోండి, మద్యం తాగాలి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మద్యం తీసుకోవచ్చు. అది ఒక హ్యాబిట్ కాకూడదు. అప్పుడో ఇప్పుడో తీసుకుంటే నష్టం లేదు. దాన్ని సోషల్ డ్రింకింగ్ అంటారు. నౌడేస్ మనము మ్యాట్రిమోనీలో చూస్తే డ్రింక్స్ తీసుకొని పిల్లలు చాలా తక్కువ మంది. సోషల్ డ్రింకింగ్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. మేల్ అనగానే కింద వాడు సోషల్ డ్రింకింగ్ అని ఉంటాడు. అమ్మాయిలు కూడా ఈ మధ్య తాగుతున్నారు, తప్పేం లేదు. అమ్మాయిలకు తాగకూడదు అన్న రూల్ ఏమీ లేదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా తాగొచ్చు, కానీ ఒక లిమిటు. తర్వాత రెగ్యులారిటీ. ఎవ్రీడే తాగితే మాత్రం అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ డ్రింక్స్తో పాటు కొద్దిమంది డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు, కనుక వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా బార్కి వెళ్ళి కూర్చొని తాగేదానికి, తర్వాత ఇంట్లో ఒక్కళ్ళే కూర్చొని తాగేదానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కడే కూర్చొని తాగినప్పుడు అతను రెగ్యులర్గా రోజు ఎక్కువ తాగే అవకాశం ఉంటుంది. దానివల్ల అతను ఆల్కహాల్కి అడిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా సింగిల్గా ఒక్కడు కూర్చొని తాగకూడదు. సోషల్ డ్రింకింగ్ ఈజ్ బెటర్ దాన్ సింగిల్గా ఒక్కడే కూర్చొని తాగడం. తర్వాత ఈ డ్రింక్స్ తీసుకోవడము బార్లలో, క్లబ్బులలో కొన్ని మోసాలు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే వీళ్ళు తాగిన అవస్థలో కరెక్ట్గా చూసుకోలేరు బిల్లింగ్. అది వీడు తాగేవి 2 పెగ్స్ అయితే వాడు 4 పెగ్స్కు బిల్ వేస్తాడు. లేదా పబ్బులలో ఏంటంటే అమ్మాయిలు డ్రింక్ అడుగుతారు, అమ్మాయి డ్రింక్ అడిగింది కదా అని వీడు హ్యాపీగా డ్రింక్ ఇస్తాడు. అమ్మాయి డ్రింక్ వంతుకు అమ్మాయికి కూల్ డ్రింక్ ఇస్తారు, అబ్బాయికి ఏమో వీడు తాగుతారు. అమ్మాయి తాగింది అని చెప్పేసి బిల్లు ఎక్కువ వేస్తారు. ఈ మధ్యనే మనం పేపర్లో చదివాం, హైదరాబాద్లో పబ్లో ఈ ఫ్రాడ్ పట్టుకున్నారు అని. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు విచక్షణ జ్ఞానం పోతుంది, కనుక జాగ్రత్తగా ఉండండి. ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయకండి. మనం ఒక్కోసారి చూస్తాం, రిచ్ పీపుల్ బాగా అఫోర్డ్ చేయగల వాళ్ళు వెళ్తారు, డ్రింక్స్ తీసుకున్న తర్వాత ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఇంకేదో అవుతుంది, సెలబ్రిటీస్. సో ఇలా కాకుండా ఉండాలంటే ముందే ఆ బార్ ఓనర్తోనో లేదా ఆ ఫంక్షన్ చేసే వాళ్ళతోనో ముందే ఒక డ్రైవర్ని అరేంజ్ చేసి పెట్టుకోండి. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో యూ ఎంప్లాయ్ ఇట్. ఏ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అవస్థపడే బదులు 1000-2000 ఇస్తే ఆ డ్రైవర్ ఆ పూటకు మనకు డ్రైవ్ చేసి పెడతాడు. కనుక డ్రింక్స్ మనం ఎంత చెడ్డవని చెప్పినా అన్అవాయిడబుల్. సొసైటీలో ఆల్మోస్ట్ మ్యాన్ కైండ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రింక్స్ అనేటివి ఉన్నాయి. కనుక డ్రింక్స్ను మనం అవాయిడ్ చేయలేము, కానీ కంట్రోల్ చేయగలం. సో కొద్దిమంది అడగచ్చు, సార్ సోడాతో పాటు తీసుకుంటే మంచిదా అని. సోడా, కూల్ డ్రింకు ఇవన్నీ కూడా కిడ్నీకి చాలా డ్యామేజింగ్ థింగ్స్. ఆల్రెడీ తీసుకున్న ఆల్కహాల్నే బాడీ కన్జ్యూమ్ చేసి ఎక్సెస్గా ఉన్నది కిడ్నీ ద్వారా, యూరిన్ ద్వారా అది బయటకు వస్తుంది. మీరు గమనించవచ్చు, బార్లలో ఫ్రీక్వెంట్గా
అబ్బాయిలు బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసి వస్తుంటారు. దానికి కారణం ఏమిటి అంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంటుంది ఆల్కహాల్ వల్ల. సో ఆల్కహాల్ తక్కువలో తీసుకోండి, అకేషనల్గా తీసుకోండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని దానికి బానిసలు కాకండి. మీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకండి. తాగొచ్చి ఇంట్లో గొడవలు పడకండి. వైఫ్స్తోనూ మిగతా వాళ్ళతోనూ అబ్నార్మల్ బిహేవియర్ రాకుండా చూసుకోండి. ఎప్పుడైనా తాగితే లిమిట్స్లో తాగండి. ఎప్పుడైనా ఫ్రెండ్ సర్కిల్ ఉంటేనే తాగండి. ఇండివిజువల్గా ఒక్కళ్ళే కూర్చొని ఇవాళ పండగ ఉంది, ఎవరు లేరు కనుక నేను ఒక్కడైనా కూర్చొని దీపావళి ఉంది అని తాగకూడదు. సో ఎనీథింగ్ అండర్ కంట్రోల్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, దాన్ని కంట్రోల్గా వాడుకుంటే మనకు ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వస్తుంది, ఏసీ కూడా పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీ కదా అని అజాగ్రత్తగా ముట్టుకుంటే షాక్ తగులుతుంది. కనుక ఆల్కహాల్ అయినా, ఫుడ్ అయినా, అమ్మాయి అయినా, తర్వాత ఏ హ్యాబిట్ ఉన్నా కూడా ఒక లిమిట్లో పెట్టుకుంటే యూ ఎంజాయ్ ది లైఫ్.